హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం హీరోయిన్ నయనతార తెలుగులో చేసిన మూవీస్ లిస్ట్ చూద్దాం. నయనతార తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ లక్ష్మి. ఈ సినిమా 14 జనవరి 2006లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ మూవీ ఇన్ తెలుగు బాస్. ఈ సినిమా 27 సెప్టెంబర్ 2006లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ యోగి. యోగి మూవీ జనవరి 14, 2007లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ మూవీ ఇన్ తెలుగు దుబాయ్ సీను. ఈ సినిమా 8 జూన్ 2007లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ తులసి. ఈ సినిమా 12 అక్టోబర్ 2007లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ మూవీ ఇన్ తెలుగు కథానాయకుడు. ఈ సినిమా 15 మార్చ్ 2008లో రిలీజ్ అయింది. నయనతార నటించిన నెక్స్ట్ తెలుగు సినిమా సెల్యూట్. ఈ సినిమా 14 ఆగస్ట్ 2008లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ ఆంజనేయులు. ఈ సినిమా ఆగస్ట్ 14, 2009లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ నయనతార తెలుగు మూవీ అదుర్స్. ఈ సినిమా 13 జనవరి 2010లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ సింహ. సింహ మూవీ ఏప్రిల్ 30, 2010లో రిలీజ్ అయింది. నెక్స్ట్ తెలుగు మూవీ నయనతారది శ్రీరామరాజ్యం. ఈ సినిమా 17 నవంబర్ 2011లో రిలీజ్ అయింది. నెక్స్ట్ తెలుగు మూవీ ఫర్ నయనతార కృష్ణం వందే జగద్గురు. ఈ సినిమా 30 నవంబర్ 2012లో రిలీజ్ అయింది. నయనతార నటించిన నెక్స్ట్ తెలుగు మూవీ గ్రీకు వీరుడు. ఈ సినిమా మే 3, 2013లో రిలీజ్ అయింది. నయనతార నటించిన నెక్స్ట్ తెలుగు మూవీ అనామిక. ఈ సినిమా మే 1, 2014లో రిలీజ్ అయింది. నయనతార నటించిన నెక్స్ట్ తెలుగు మూవీ బాబు బంగారం. ఈ సినిమా 12 ఆగస్ట్ 2016లో రిలీజ్ అయింది. నయనతార నటించిన నెక్స్ట్ తెలుగు మూవీ జయసింహ. జయసింహ సినిమా 12 జనవరి 2018లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా అక్టోబర్ 2, 2019లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ 6 అడుగుల బుల్లెట్. ఈ సినిమా 8 అక్టోబర్ 2021లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5, 2022లో రిలీజ్ అయింది. నయనతార నెక్స్ట్ తెలుగు మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికి అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో మెగాస్టార్ గారి హీరోగా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది లేటెస్ట్ తెలుగు మూవీ ఫర్ నయనతార. అలాగే ఆమె నటించిన తమిళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని చిత్రాలు చూద్దాం. తమిళ్లో నటించి తెలుగులో డబ్ అయిన సినిమా చంద్రముఖి. ఈ సినిమా ఏప్రిల్ 14, 2005లో రిలీజ్ అయింది. తమిళలో తీసి నటించిన శివాజీ సినిమా తెలుగులో రిలీజ్ అయింది డబ్బింగ్ ద్వారా. ఈ సినిమా 15 జూన్ 2007లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ తమిళ్లో నటించి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన మూవీ పెద్దన్న. ఈ సినిమా నవంబర్ 4, 2021లో రిలీజ్ అయింది.
అదే మరి తమిళ్లో నటించి తీసి తెలుగులో డబ్ చేసిన సినిమా దర్బార్. దర్బార్ సినిమా జనవరి 9, 2020లో రిలీజ్ అయింది. తమిళంలో నటించి, నిర్మించి ఆ సినిమా తెలుగులో డబ్ అయింది 'గజిని'. 'గజిని' సినిమా 29 సెప్టెంబర్ 2005లో రిలీజ్ అయింది. అదే మరి నయనతార తమిళ్లో నటించిన సినిమా 'రాజారాణి' తెలుగులో డబ్బింగ్ ద్వారా రిలీజ్ అయింది. ఈ సినిమా 27 సెప్టెంబర్ 2013లో రిలీజ్ అయింది. నయనతార తమిళ్లో నటించిన సినిమా డబ్బింగ్ ద్వారా తెలుగు ఆడియన్స్కి వచ్చింది. ఆ సినిమా 'నేనే అంబానీ'. 'నేనే అంబానీ' అనే సినిమా సెప్టెంబర్ 10, 2010లో రిలీజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.